ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు ట్యాప్ చేశారు అనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ హాయ్ హలో గైస్, దిస్ ఈస్ తేజస్వరరావు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో గూగుల్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ట్రిక్స్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్ అయితే మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. చూడండి ఫ్రెండ్స్, దీని గురించి మీరు చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ద్వారా మనం ఫొటోస్ యాడ్ చేయొచ్చు, అలాగే వీడియోస్ కూడా హైడ్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్ ఏవైనా ఫైల్స్ ఉంటే వాటిని కూడా హైడ్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్ గూగుల్ సెర్చ్ బార్లో చిన్న పాస్వర్డ్ని మీ పాస్ చాలు, అది సింపుల్గా అది ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ చేయగానే మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడగడం జరుగుతుంది, అవి గ్రాంటెడ్గా ఇచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ స్కిప్ నొక్కేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, స్కిప్ నొక్కగానే మీకు ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు గూగుల్ అని కనిపిస్తుంది, అలాగే బింగ్ అని కనిపిస్తుంది, అలాగే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మీరు గూగుల్ అని టైప్ చేసుకోండి, మనం గూగుల్లోనే కదా చేస్తాం. ఓకే, తర్వాత మీరు ఇక్కడ మీకు పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ పాస్వర్డ్ దగ్గర నేను చూడండి నా పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. సింపుల్గా 1 2 3 4 అని ఇచ్చేసాను. తర్వాత మీరు కిందకి రాగానే ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేవి ఉంటుంది, దాన్ని కూడా చేయండి. ఫ్రెండ్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీకు ఇలా రావడం అయితే జరుగుతుంది. మీకు కొంచెం వెయిటింగ్ చేస్తూ చాలు. తర్వాత మనకు ఆటోమేటిక్గా గూగుల్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ సెర్చ్ బార్లో మనం గూగుల్లో మనం ఏవైనా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేను చూడండి సింపుల్గా గూగుల్ అనేది ఏవో ఒకటి ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను మన ఛానల్ నేమ్ అయితే ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ సెర్చ్ అనేది చేస్తున్నాను. చూడండి సెర్చ్ చేసేసరికి అది ఆటోమేటిక్గా సెకండ్స్లో మనకు ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, ఓకే ఇక్కడ చూడండి మనకి ఇలా ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెర్చ్ బార్లో మీకు ఫస్ట్ ఎంటర్ చేసుకున్న పాస్వర్డ్ అనేది ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి నేను 1 2 3 4 ఇచ్చాను కదా, దాన్ని ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. సింపుల్గా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రావడం అయితే జరుగుతుంది. అంటే మన ఫోల్డర్ అనేది ఇక్కడ వస్తుంది. ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ ప్లీజ్ యాడ్ ఏ ఫోల్డర్ అని కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది, అంటే ఏదో ఒక ఫైల్ అనమాట. ఫ్రెండ్స్ ఈ ఫోల్డర్లో నా నేమ్ అనేది ఇస్తున్నాను. చూడండి ఇక్కడ నేను నా నేమ్ అనేది ఇక్కడ టైప్ చేస్తాను. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ సింపుల్గా ట్యాప్ చేయగానే మన ఫోల్డర్ అనేది ఇక్కడ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఫోల్డర్లో ఎటువంటి ఫైల్స్ లేవు కదా, అందుకే ఇక్కడ 0 కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మీకు ప్లస్ ఐకన్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు మన ఫోల్డర్ ఇక్కడ ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు, అలాగే ఇక్కడ కెమెరా నుంచి సీక్రెట్గా ఫొటోస్ తీసి ఇక్కడ హైడ్ కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ ఫోటో వీడియో అని కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్, దానిపై ట్యాప్ చేయండి. తర్వాత ట్యాప్ చేయగానే సింపుల్గా మన గ్యాలరీలోకి అయితే ఇది తీసుకుపోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ తర్వాత చూడండి ఇక్కడ ఒక వీడియో కనిపిస్తుంది, నేను దీన్ని హైడ్ చేస్తున్నాను. దానిపై సింపుల్గా ట్యాప్ చేస్తున్నాను, కానీ నాకు సెకండ్స్లో మనకు ఇక్కడ హైడ్ అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు ఫోటో యాడ్ చేయాలంటే ప్లస్ ఐకాన్పై ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు వాట్సాప్ ఇమేజెస్ అని ఉంది కదా, ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపై ట్యాప్ చేయండి. సింపుల్గా ట్యాప్ చేయగానే మనకు ఇలా రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ నేను ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నాను, దాంట్లో మనకు అంటే మన గ్యాలరీ నుంచి మొత్తం ఫొటోస్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి నేను వాట్సాప్ ఫొటోస్ అనేది నేను అంటే ఏదో ఒకటి హైడ్ చేస్తున్నాను. చూడండి సింపుల్గా కొన్ని ఫొటోస్ అయితే హైడ్ చేయడం జరిగింది. సింపుల్గా ఇది ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపై ట్యాప్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ చాలా సెట్టింగ్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఫ్రెండ్స్ ఓకే, ఇక్కడ మనకు చేంజ్ పాస్వర్డ్ అంటే చేంజ్ పాస్వర్డ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చేంజ్ ఐకాన్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ టైప్ చేస్తే చాలు ఐకాన్ అనేది చేంజ్ అయితే అవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఓకే, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ మనకైతే అవసరం లేదు. ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.